In this video, we are going to discuss about ALP to find average of n numbers using 8051. ఇక్కడ టోటల్ మనం 5 లొకేషన్స్ తీసుకుంటున్నాం. మెమరీ లొకేషన్స్, ఎక్స్టర్నల్ మెమరీ 64 కిలోబైట్స్ మెమరీ ఎక్స్టర్నల్గా ఉంది. సో దాని మెమరీ లొకేషన్స్ 5500లో ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాము, 5501 సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్ మీరు ర్యాండమ్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క మెమరీ లొకేషన్ నుంచి నెంబర్ తీసుకోవడానికి మనం లూప్ని 5 టైమ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ 05 నెంబర్ ఇంటూ R1. సో లాస్ట్లో యావరేజ్ ఐడెంటిఫై చేయడానికి R1 నెంబర్ని బీలోకి లోడ్ చేస్తున్నాము. సో లాస్ట్ లొకేషన్ 5505లో మనకి యావరేజ్ స్టోర్ అవుతుంది. R1 నెంబర్ ఆల్సో లోడెడ్ ఇంటూ B. Move R2, 00. So this loop will run 5 times. So first memory location DPTR log తీసుకుంటాం as a data. So movex a, @DPTR. @DPTR means addressలో ఉన్న నెంబర్ 1 will be loaded into accumulator. తర్వాత R2లో 0 ఉంది కాబట్టి R2 added to accumulator, that is 1 will be stored into accumulator. సో అగైన్ మనం ఏం చేస్తామంటే ఈ 1 అని మళ్ళీ R2లోకి మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ DPTR. Now DPTR value is 5501. నెక్స్ట్ లొకేషన్ తీసుకోవడానికి డిక్రిమెంట్ అండ్ జంప్ ఇఫ్ నో 0 R1 UP. యూపీ ఈజ్ ద లేబుల్. మనకి ఇక్కడ లేబుల్ బదులు లేబుల్ అడ్రస్ యూజ్ చేస్తాం. సో ఇంటర్ఫేసింగ్ కిట్ 8051 కిట్ కనెక్ట్ చేసిన తర్వాత సో ఏ పోర్ట్ కనెక్ట్ అయిందో చెక్ చేయాలంటే స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేసి డివైస్ మేనేజర్లో పోర్ట్ చెక్ చేయండి. పోర్ట్ నెంబర్ ఒకసారి వెరిఫై చేసుకోండి. So then go to start menu and search for terminal 51E software. Click on that. Click yes. పోర్ట్ నెంబర్ ప్రాపర్గా లేకపోతే మనం పోర్ట్ 3 ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డివైస్ మేనేజర్లో ఉన్న కంపోర్ట్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఓకే నొక్కండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ రీసెట్. సో ఈ మెసేజ్ వస్తే కిట్ కనెక్ట్ అయినట్టు. సో టు ఎంటర్ ది కోడ్ A8000 ఎంటర్. నెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎంటర్ చేస్తూ ఉండండి అంటిల్ ది లాస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ లేబుల్ బదులు లేబుల్డ్ అడ్రస్ యూస్ చేసుకోవాలి. అంటే మనం ఏ ఇన్స్ట్రక్షన్కి మూవ్ అవుదాం అనుకున్నామో ఆ ప్లేస్లో లేబుల్కి బదులుగా అడ్రస్ యూస్ చేయాలి. సో టైప్ లైక్ వాజ్ అప్ టు లాస్ట్ ఇన్స్ట్రక్షన్. సో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. రీసెట్ క్లిక్ చేయండి. తర్వాత టు ఎంటర్ ది వాల్యూ MD మెమరీ లొకేషన్ 5500 ఎంటర్. ఇప్పుడు ఆ లొకేషన్లోకి మనం నెంబర్ 1 ఎంటర్ చేసాము. నెంబర్ 2, 3, 4 ఎంటర్, 5 ఎంటర్, ఇలా ఎంటర్ చేయండి. 5505లో ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ రీసెట్ క్లిక్ చేసి G8000 ఎంటర్. అంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూస్ చెక్ చేద్దాం. మళ్ళీ రీసెట్ బటన్ క్లిక్ చేయండి. ఆఫ్టర్ రీసెట్ MD 5500 చెక్ ది వాల్యూస్ కంటిన్యూస్లీ. 1, 2 ఎంటర్, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ 3 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్.